అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కుట్టి యూట్యూబ్ ఛానల్. ఈరోజు బెండకాయ పులుసు చేద్దాం అనేసి ముందుగానే చింతపండు వాటర్లో కడిగి నానబెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి హాట్ వాటర్ ఒకవైపు పెట్టాను. రోజు మాకు నైట్ పాలు వచ్చేది. ఈ రోజు నుండి మార్నింగ్ వస్తాయని చెప్పారు. 7 o'clock వస్తాయంట. ఈ లోపు మా లంచ్ బాక్స్లో కోసం అనేసి రైస్ కడిగాను. 2 glasses బియ్యం కడిగాను మా ఓన్లీ లంచ్ బాక్స్లో కొరకే. ఆ తర్వాత 4 glasses వాటర్ పోసి స్టవ్ మీద ఒక పక్కకు పెట్టాను. ఆ తర్వాత కర్రీ కోసం అనేసి బెండకాయ, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. మంచి మాటలు, సమయపాలన. సమయం అనగానే గుర్తుకు వచ్చేది గడియారం. గడియారంలో ముళ్ళులు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. అలాగే మనిషి కూడా సమయాన్ని పాటిస్తూ పనిచేస్తూ ఉంటాడు. మనిషి పుట్టినప్పుడు నుండి అతని సమయం మొదలవుతుంది. మనకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. విజయాన్ని సాధించడానికి ఆ అవకాశాలను సరిగ్గా వినియోగించుకోవాలి. దీనికి సమయపాలన ఎంతో అవసరం. ఈ భూమి మీద ఉన్న అన్ని జీవులు సమయాన్ని కనుగుణంగా ఉంటాయి. సమయపాలన చేసేవారు వారి జీవితానికి బంగారు బాట వేసుకున్నట్లే. సమయపాలన అంటే క్రమశిక్షణతో జీవించడం. మనం ఫోన్లు చూస్తూ, టీవీ చూస్తూ, కబుర్లు చెప్తూ, కాలక్షేపం చేస్తూ ఎంతో సమయాన్ని వృధా చేస్తాము. కానీ చేయాల్సిన పనిని మాత్రం సమయానికి పూర్తి చేయడానికి బాధపడతాం. సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే నిద్రపోకుండా మనం చేయాల్సిన అవసరం ఉండదు. సమయం ఆగదు, మారదు, మనమే మారాలి. సమయపాలన నేర్చుకోవాలి. మనకు రోజుకు 24 గంటలు ఉంటాయి. అంటే 1440 నిమిషాలు. అంటే 86,400 సెకండ్లు సమయం మన చేతిలో ఉంటుంది. ఈ సమయాన్ని ఎలా వాడుకుంటా మన చేతిలో ఉంటుంది. మన సమయాన్ని మనం ఖచ్చితంగా ప్రణాళిక చేసుకుంటే మన రాబోయే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మన దగ్గర సమయం ఉన్నప్పుడే ప్లానింగ్ చేసుకోవాలి. లేకపోతే మన భవిష్యత్తు అంధకారంగా అవుతుంది. అంటే మనం సమయం ఉన్నప్పుడే మనం అన్ని పనులు చేసుకోవాలి. అలా ఉంటేనే మనం ముందుకు వెళ్తాం. ప్లానింగ్ అనేది ప్రణాళిక అనేది మనం ముందుగానే చేసుకోవాలనేది సమయపాలన. హాట్ వాటరు వేడైనాయి. అవి తీసి స్టవ్ మీద కళాయి పెట్టి చట్నీ కోసం అనేసి పల్లీలు వేయించుతున్నాను. ఈరోజు టిఫిన్ కోసం అనేసి నైటే మినపగుండ్లు నానబెట్టాను. వడ చేద్దామనేసి పల్లీలు వేగినాయి. వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయించుకున్నాను. పచ్చిమిర్చి కొబ్బరి వేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు కొబ్బరి లేదు ఇంట్లో. ఓన్లీ పల్లీలు పచ్చిమిర్చితోనే పల్లి చట్నీ చేస్తున్నాను. ఒకవైపు రైస్ పెట్టాను. రైస్ అవుతుంది. ఒకవైపు ఏమో పచ్చిమిర్చి వేయించుతున్నాను. ఒక 1/2 గ్లాసుడు మినపగుండ్లు నానబెట్టాను నైటే. అవే మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మామూలుగా అయితే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసి వడ చేసి చాలా బాగుంటుంది. కాకపోతే అవన్నీ ఇక ఇప్పుడు టైం లేదు పిల్లలకు. ఈసారి ఈ విధంగా చేద్దామనేసి అట్లా చేస్తున్నాను. ఇంకా ఒక స్టవ్ మీద కళాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకున్నాను. సిమ్ము పెట్టి ఈలోపు ఆ పిండిలోకి కొద్దిగా జీలకర్ర, ఉప్పు సరిపడేంత 1 స్పూన్ అంతా వేసాను. వేసి మొత్తం అంతా ఆ పిండిని కలిపి పక్కకు పెట్టుకున్నాను. వేడెక్కినది. ఇక పిల్లల కోసం అనేసి వడలు, చిన్న చిన్న వడలు వేస్తున్నాను. బాగా ఆయిల్ వేడెక్కిందనుకోండి, వడ అనేది కూడా వెంటనే పైకి ఇలా తేలినట్లుగా వస్తుంది. 2 times కాలుస్తాను ఎప్పుడైనా. కాకపోతే ఈసారి ఆయిల్ బాగా హీట్ ఎక్కడం వల్ల 1 timeకే కాలుస్తున్నాను. అయినా మంచిగానే వచ్చాయండి వడలు. పిల్లల కోసం, ఇద్దరి కోసం చేశాను. ఆ తర్వాత మా కోసం చేస్తాను. పాలు కూడా వచ్చాయి. స్టవ్ మీద పాలు పెట్టాను. ఇంకా ఈరోజు మేము లంచ్ బాక్స్లకు చేసుకున్న కర్రీస్ టిఫిన్ ఏంటంటే ఈరోజు వడ, పల్లీ చట్నీ, లంచ్లోకేమో వైట్ రైస్ అండ్ బెండకాయ పులుసు చేశాను. మీరు ఈరోజు మీ ఇంట్లో ఏమేమి కర్రీస్ చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.